తర్వాత హోలీ పండుగ వసంత రాకతో ప్రకృతిలో మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి ఆ పండుగగా చెప్పుకుంటుంటాం. రంగుల పండుగగా కూడా దీన్ని పిలుస్తూ ఉంటాం. హోలీ పండుగ ముందు రోజు కాముని దహనం చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. హోలీ పండుగ ముందు రోజు ఏ దహనం చేస్తాం? కాముని దహనమా, రావణాసుని దహనమా, నరకాసురుని దహనమా అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాముని దహనం చేస్తాం. మనకి దీనిపైన అనేక కథలు ఉన్నాయి. అన్ని కథల్లో కూడా ఏంది, చెడుపై మంచి విజయం సాధిస్తుంది అన్నటువంటి ఒక నీతి అనేది దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. ఫాల్గుణ మాసంలో పున్నమి రోజున వచ్చే పండుగ కాబట్టి దీన్ని కాముని పున్నమ అని కూడా అంటారు. ఫాల్గుణ మాసంలోని పున్నమి రోజున వస్తుంది కాబట్టి దీన్ని కాముని పున్నం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ కామదహనం చేసేటప్పుడు అందరూ కూడా వాటి చుట్టూ తిరుగుతూ, డప్పులు కొడుతూ, పాటలు పాడుతూ, తర్వాత కాలినటువంటి పిడక బూడిద ఉంటుంది కదా, దాన్ని తెచ్చుకొని రైతులు కొత్త విత్తనాల్లో కలపడం కానీ, పంటలలో కలపడం కానీ చేసేటటువంటి వాళ్ళు అన్నమాట. మనకి దాంట్లో ఉన్నటువంటి కొన్ని పాటలు కూడా ఉన్నాయి.